మాజీ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ అలియాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనాలకు సంస్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్. రిజర్వేషన్ల అండతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే దళిత గిరిజన విద్యార్థులను ఎవరెస్టు శిఖరంపై నిలిపిన ఘనత ఆయనది. 6 ఏళ్ల సివిల్ సర్వీస్ ను వదులుకొని రాజకీయాల్లోకి దూసుకువచ్చారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి సివిల్ అధికారిగా పేరు తెచ్చుకొని రాజకీయాల్లో రాణించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత రాజకీయ ప్రస్థానం ఓసారి చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో 1967 నవంబర్ 23న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆర్ఎస్ ప్రేమమ్మ, బిఆర్ సవరన్న. ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇక ప్రవీణ్ కుమార్ బాల్యమంతా నల్లమల అటవీ ప్రాంతంలోనే సాగింది. ఆయన పాఠశాల విద్య కూడా స్థానిక జిల్లాలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వెటర్నరీ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు ప్రవీణ్ కుమార్. అనంతరం సివిల్స్ లో విజయం సాధించి ఐపీఎస్ అధికారిగా కాకి దుస్తులు ధరించి బెల్లంపల్లి నుంచి తన పోలీస్ ప్రస్థానం ప్రారంభించారు. పోలీస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు ప్రవీణ్ కుమార్. గ్రామ పోలీసు విధానాన్ని కరీంనగర్ లో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన అమల్లోకి తీసుకువచ్చారు. అదే ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ విధానానికి నాంది. ఇక హైదరాబాద్ పోలీస్ క్రైమ్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నప్పుడు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని సిసిఎస్ లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీస్ వెబ్సైట్ ప్రారంభించడానికి కూడా ప్రవీణ్ కుమార్ పాత్ర ప్రధానమైంది. ఆయన ఎస్పీగా ఉన్న సమయంలో 45 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు పోలీస్ సర్వీస్ లో భాగంగా ప్రవీణ్ కుమార్ చేసిన సేవలకు దేశ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సత్కారాలు, అనేక అవార్డులు అందుకున్నారు. 2017లో మొట్టమొదటి తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. సివిల్ సర్వీసెస్ లో ఉంటూనే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థులు అనేక రంగాల్లో సత్తా చాటారు. గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులతో స్వెరోస్ సంస్థను ఏర్పాటు చేయడం వెనుక ప్రవీణ్ కుమార్ పాత్ర అధికం. స్వెరోస్ అంటే సోషల్ వెల్ఫేర్ ఏరోస్. పోలీస్ అధికారిగా పరిమితుల్లో పనిచేసిన ఆయన తన సేవలు మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అందుకే మరో 6 ఏళ్ల పాటు సర్వీసు ఉన్న 2021లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. భారత రాష్ట్ర సమితిలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్ లో, ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చినాయి. వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు.